సెల్ ఫోన్లో ఫోటోలు తీయలేదని ఫోటోగ్రాఫర్పై దాడి చేసిన నిందితులను వెంటనే శిక్షించాలి. లింగంపై దాడి చేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని ఫోటో మరియు వీడియోగ్రాఫర్ సంక్షేమ సంఘ అధ్యక్షులు సుమన్ వైస్ ప్రెసిడెంట్ బి రాజు ఈ మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన నారాయణపురం మండలం పుట్టపాక గ్రామానికి చెందిన ఫోటోగ్రాఫర్ లింగంపై ఓసారి ఫంక్షన్లో సెల్ ఫోన్లో ఫోటోలు తీయలేదని ఫోటోగ్రాఫర్ లింగంపై ఫంక్షన్కు వచ్చిన బంధువులు దాడి చేయడాన్ని నిరసిస్తూ శంషాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో తెలంగాణ ఫోటో మరియు వీడియోగ్రాఫర్ దర్పణ్ అసోసియేషన్ ధర్నా చేయడం జరిగింది. ఇక అనంతరం అక్కడి నుండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ కు సిఐకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి శంషాబాద్ దర్పణ్ అసోసియేషన్ వారు నిర్వహించారు. సంఘటనపై ప్రభుత్వ లింగం అత్యంత వ్యక్తులను కాకుండా ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్లు ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకోవాలని ప్రత్యేక రక్షణ కల్పించాలన్నారు. ఫోటోగ్రాఫర్లకు ప్రభుత్వం నుంచి గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు. 10 లక్షల ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఫోటో మరియు వీడియోగ్రాఫర్ల సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. తెలంగాణ అసోసియేషన్ కి అనుగుణంగా నారాయణపురం మండలం అయితే ఈ క్రమంలో కూడా చాలా మంది మా ఫంక్షన్లో ప్రతి ఫంక్షన్లో సంగతి ప్రిపేర్ చేస్తారు. ఎందుకంటే మేము ఫోటో దిగడం మేము బిజీ ఉంటాము. వాళ్ళు వచ్చి సెల్ ఫోన్లో దిగమని చెప్పేసి ఒకరైతే చేశారు. ప్రతి ఒక్కరు వచ్చి అక్కడ స్టేజ్ మీద ఫోటో దిగిన తర్వాత మమ్మల్ని చెప్పిన స్టేజ్ మీద ఫోటోలో సెల్ ఫోన్ తీసే క్రమంలో వచ్చిన బంధువులేమో ఒక పక్క తిరుగుతున్నాం. లేట్ అయితే ఖాళీ చూడండి ఇక్కడ ఫోటోగ్రాఫర్పై దాడి చేసిన వ్యక్తిని వెంటనే శిక్షించాలి. ఫోటోగ్రాఫర్లపై దాడి చేసిన వ్యక్తిని శిక్షించాలి. వైస్ ప్రెసిడెంట్ రాజు. నేను ఇలాంటి దాడులు మళ్ళీ ఎవరిపైన చేయకుండా తగిన చర్యలు తీసుకోవాలని వాళ్ళని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాను. ఇది ఫోటోగ్రాఫర్లకు అత్యంత బాధాకరమైన సంఘటన ఏంటంటే ఈ నెల 9వ తారీఖు నాడు యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపూర్ గ్రామానికి చెందిన లింగం అనే వ్యక్తి పైన ఒక శుభకార్యంలో ఫోటోలు చిత్రీకరిస్తున్న సమయం లోపల ఆ వివాహ శుభకార్యానికి సంబంధించిన బంధువులు వచ్చి తమ యొక్క సెల్ ఫోన్లో ఫోటోలు తీయమని అడగడం జరిగింది. అప్పుడు ఫోటోలో బిజీగా ఉండడం వల్ల అతను ఫోటోలు సెల్ ఫోన్లో తీయడం నిరాకరించడం వలన వాళ్ళందరూ కలిసి తీవ్ర కోపోద్రిక్తులయ్యి ఫోటోగ్రాఫర్ పైన విచక్షణ రహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరచడం జరిగింది. కాబట్టి ఇది మా ఫోటోగ్రాఫర్ సమాజానికి ఇది చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ఇలాంటి సంఘటన భవిష్యత్తులో పునరావృతం కాకూడదనే ఉద్దేశంతో తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఫోటోగ్రాఫర్లందరూ ఐక్యమత్యంగా ఉండి బాధితుడికి అండగా నిలుస్తూ ఫోటోగ్రాఫర్పై దాడి చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి కోరుకుంటూ మొత్తం రాష్ట్ర స్థాయి లోపల ప్రతి జిల్లాలో ప్రతి మండల కేంద్రం లోపల ఫోటోగ్రాఫర్లందరూ ఈ విధంగా నిరసన తెలియజేస్తూ భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా మేము స్థానికంగా ఉన్నటువంటి శంషాబాద్ ఆర్జీఐ పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ గారికి కూడా మేము ఒక వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది దర్పణ్ అసోసియేషన్ ఆధ్వర్యం లోపల. కాబట్టి ఫోటోగ్రాఫర్లు ఎప్పుడు కూడా ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు వారిని యొక్క మధురమైన జ్ఞాపకాలను బంధించే ప్రయత్నం లోపల మేము ఎంతో కష్టపడతాము. నిద్రలు మానుకొని తిండి లేక కూడా మేము ఫోటోగ్రాఫర్లం అయ్యుండి బంధువులకు వారి యొక్క శుభకార్యాలు మంచిగా చిత్రీకరించే ప్రయత్నంతో మేము ఉంటాం. కాబట్టి అలాంటి ప్రతి ఒక్క చిరునవ్వును కాంక్షించే ఫోటోగ్రాఫర్ల పైన ఇలాంటి దాడి చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. దయచేసి సమాజంలోని ప్రతి ఒక్కరిని మేము అభ్యర్థిస్తున్నాం ఏంటంటే మేము మా వృత్తి లోపల బిజీగా ఉన్నప్పుడు సెల్ ఫోన్ తీసుకొచ్చి మమ్మల్ని ఫోటోలు తీయమని చెప్పేసి అడిగి మా విధులకు ఆటంకం కలిగించకండి, మమ్మల్ని ఇబ్బందులకు గురి చేయకండి. మాకు ఎప్పుడైతే స్వేచ్ఛా వాతావరణం కల్పిస్తారో అప్పుడు మేము మరింత అందంగా ఫోటోలు తీయడానికి మేము ప్రయత్నం చేస్తాం. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు గ్రహించి మాకు ఇబ్బందులు కలగజేయదని చెప్పేసి నేను దర్పణ్ అసోసియేషన్ తరపున మీ అందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను.